హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు మనం చూస్తున్నాం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప భారతదేశంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. నేటి ఆధునిక కాలంలో ఉద్యోగ సాధన కోసం కరెంట్ అఫైర్స్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోస్తున్నాయి. అటువంటి కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా చదవాలి, చదివిన దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి అంశం మీద మన వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప భారతదేశంలో ఈ కరెంట్ అఫైర్స్ వీడియో రూపొందించడం జరుగుతున్నది. సాధారణంగా ప్రతిరోజు జరిగినటువంటి వివిధ అంశాలను జాతీయ అంశాలు, రాష్ట్ర అంశాలు లేదా స్థానిక అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక, క్రీడా, సాంస్కృతిక, సామాజిక ఇటువంటి అంశాలను విడివిడిగా రాసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమగ్ర సమాచారాన్ని మనము అక్కడే రాసుకుంటూ చదువుకుంటే కరెంట్ అఫైర్స్ను ఫాలో కావడం చాలా ఈజీగా ఉంటుంది. అటువంటి కరెంట్ అఫైర్స్ను మీకు చాలా సులభంగా అందించాలనే ఉద్దేశంతో మన శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో ఈ కరెంట్ అఫైర్స్ను వీడియో రూపొందించడం జరుగుతున్నది. మరి సబ్జెక్టులకు వెళ్తే ఇటీవల పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసిన దేశం ఏది? ఇటీవల పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసిన దేశం ఏది? ఇక్కడ పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ జరిగిందనేటువంటి వార్త ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే 2019లో జరిగినటువంటి మనం చూసాం పుల్వామా ఘటన. సేమ్ అదేవిధంగా భారతదేశం మరొకసారి ఏమన్నా పాకిస్తాన్ మీద దాడి చేసిందేమో అనేటువంటి భావన ప్రపంచ దేశాల్లో జరిగింది. కానీ పాకిస్తాన్పై ఈసారి సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి దేశం ఏదయ్యా అంటే ఇరాన్. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి దేశం ఏదయ్యా అంటేనా ఇరాన్ అండి. ఎందుకంటేనా జైషే ఉదర్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, జైషే ఉదర్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ వచ్చేసి ఇరాన్ సైనికులను బందీగా పట్టుకుంది. అటువంటి వాళ్ళ యొక్క సైనికులను విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ యొక్క సైన్యాన్ని ఏమని పిలుస్తామంటేనా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అని పిలుస్తాం. వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ జరిగిందండి. ఇటీవల పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి దేశం ఏదంటే ఇరాన్. ఎందుకంటే ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి సైనికులను ఇక్కడ జైషే ఉదర్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ వాళ్ళు బందీగా చేసుకున్నారు. వాళ్ళని విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఇరాన్ సైన్యాన్ని ఏమని పిలుస్తామంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అని పిలుస్తాం. వాళ్ళు పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ జరిపి వాళ్ళ యొక్క సైనికులను విడిపించుకోవడం జరిగిందండి. నెక్స్ట్, మయన్మార్ సైన్యాధికారులపై ఆంక్షలు విధించిన దేశం ఏది? మయన్మార్ సైన్యాధికారులపై ఆంక్షలు విధించిన దేశం ఏది? ఏ దేశం అంటే అమెరికా. మయన్మార్ సైన్యాధికారులపై ఆంక్షలు విధించిన దేశం ఏదంటే అమెరికా. ఎందుకు ఆంక్షలు విధించిందంటే మనము రోజు పత్రికల్లో కానీ టీవీలలో కానీ చూస్తున్నాం. మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదూసి సైన్యం అక్కడ అధికారాన్ని చేపట్టడం జరిగిందండి. మరి ప్రజాస్వామ్యాన్ని మీరు కించపరిచారు, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మీరు కూలదూశారనే ఉద్దేశంతో అమెరికా ఏం చేసిందంటే ఇక్కడ మయన్మార్ యొక్క సైన్యాధికారులపై ఆంక్షలు విధించడం జరిగింది. నెక్స్ట్, మలేరియా వాహక దోమ యొక్క జన్యుపటాన్ని ఆవిష్కరించినది ఎవరు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మలేరియా వాహక దోమ యొక్క జన్యుపటాన్ని ఆవిష్కరించినది ఎవరంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ. నెక్స్ట్ మరొక సంస్థ ఏదంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ. ఈ రెండు సంస్థలు ఈ మలేరియా వాహక దోమ యొక్క జన్యుపటాన్ని రూపొందించాయండి. రెండు సంస్థలు కలిసి ఈ మలేరియా వాహక దోమ యొక్క జన్యుపటాన్ని రూపొందించాయి. మలేరియా వాహకదోమ యొక్క జన్యుపటాన్ని ఆవిష్కరించినది ఎవరంటేనా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ ఇది వచ్చేసి కాలిఫోర్నియాలో ఉందండి. ఇది వచ్చేసి కాలిఫోర్నియాలో ఉంది. పైది వచ్చేసి మన ఇండియా. ఈ రెండు సంస్థలు వచ్చేసి మలేరియా వాహక దోమ యొక్క జన్యుపటాన్ని రూపొందించాయి. ప్రపంచంలో నేటికి అత్యధిక మంది దేనివల్ల మరణిస్తున్నారంటేనా మలేరియా వ్యాధి వల్లనే మరణిస్తున్నారండి. అటువంటి మలేరియా వాహక దోమ యొక్క జన్యుపటాన్ని రూపొందించడం కారణంగా నూతన మందులను కనిపెట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగంలో భారతదేశం యొక్క స్థానం ఎంత? మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగంలో భారతదేశం యొక్క స్థానం ఎంత? భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే రెండవ స్థానం అండి. భారతదేశం యొక్క మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే రెండవ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఎవరున్నారంటేనా మొదటి స్థానంలో వచ్చేసి ఫిన్లాండ్ ఉందండి. మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగంలో భారతదేశం యొక్క స్థానం ఎంతంటేనా రెండవ స్థానం. మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటేనా ఫిన్లాండ్. మన దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించే వారి సంఖ్య రాను పెరుగుతుంది. ప్రపంచంలోనే మనం రెండవ స్థానంలో ఉన్నామండి. నెక్స్ట్, ఇటీవల ఎంతమంది భారతీయ పర్వతారోహులపై నేపాల్ నిషేధం విధించింది? ఇటీవల ఎంతమంది భారతీయ పర్వతారోహకులపై నేపాల్ నిషేధం విధించింది? ఎంతమంది అంటేనా 3 అండి. ఎంతమంది అంటే 3. ఎందుకు నిషేధం విధించిందంటేనా వీళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కకపోయినప్పటికీ ఎక్కినాం అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం కారణంగా నేపాల్ ప్రభుత్వం వచ్చేసి 3 భారతీయ పర్వతారోహులపై నిషేధం విధించింది. ఎందుకంటేనా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కకుండా ఉన్నప్పటికీ మేము ఎక్కాము అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చారండి. మరి వాళ్ళు ఎవరెవరో ఈయన చూస్తేనా ఒకరు నరేంద్ర సింగ్ యాదవ్, మరొకరు వచ్చేసి సీమారాణి గోస్వామి, మరొకరు వచ్చేసి భానుకుమార్ నాభాకుమార్ ప్రోకిన్ వీళ్ళ ముగ్గురిని కూడా నేపాల్ ప్రభుత్వం నిషేధంలో పెట్టిందండి. వీళ్ళ ముగ్గురిని నేపాల్ ప్రభుత్వం నిషేధంలో పెట్టడం జరిగింది. ఇటీవల ఎంతమంది భారతీయ పర్వతారోహులపై నేపాల్ నిషేధం విధించింది? ఎంతమంది అంటేనా 3. ఎవరెవరు అంటేనా నరేంద్ర కుమార్ యాదవ్ ఒకరు, సీమారాణి గోస్వామి ఒకరు, మరొకరు వచ్చేసి నభాకుమార్ ప్రోకిన్ ఒకరు. ఎందుకంటేనా వీళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కకుండా ఉన్నప్పటికీ ఎక్కినామని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం కారణంగా నేపాల్ ప్రభుత్వం వీరిని నిషేధంలో పెట్టడం జరిగిందండి. నెక్స్ట్, ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతమంది మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు? ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతమంది మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారంటే 8 కోట్ల మంది మహిళలండి. 8 కోట్ల మంది మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. అది కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, లేదంటే సమాజం నుంచి కావచ్చు, పనిచేసే వంటి ప్రాంతాల నుంచి కావచ్చు, స్కూళ్ళు, కాలేజీలు, లేదంటే వివిధ సంస్థలు, లేదంటే వివిధ పారిశ్రామిక ప్రాంతాలు, ఆఫీసులలో ఇక్కడ మహిళలు వచ్చేసి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం 8 కోట్ల మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ తన తాజా సర్వేలో నివేదించడం జరిగిందండి. నెక్స్ట్, ఇటీవల BBC వరల్డ్ న్యూస్ను ఏ దేశం నిషేధించింది? ఇటీవల BBC బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్, BBC అంటేన బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్ వరల్డ్ న్యూస్ను ఏ దేశంలో నిషేధించింది? ఏ దేశం అంటేనా చైనా అండి. చైనా తన దేశంలో BBC వరల్డ్ న్యూస్ను నిషేధించింది. ఎందుకు నిషేధించింది అంటే ఇక్కడ చైనా యొక్క పత్రిక అయినటువంటి గ్లోబల్ న్యూస్ వచ్చేసి అయ్యా ఇక్కడ చైనాలో వచ్చేసి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది అని చెప్పి వరల్డ్ న్యూస్లో BBC వచ్చేసి ప్రచురించడం జరిగిందండి. మా దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు, నువ్వు తప్పుడు సమాచారాన్ని లేదంటే తప్పుడు న్యూస్ను ప్రచురించినావు అనే ఉద్దేశంతో BBCని తమ దేశంలో నిషేధించడం జరిగింది. ఏ దేశం అంటే చైనా. ఇటీవల BBC వరల్డ్ న్యూస్ను తమ దేశంలో నిషేధించిన దేశం ఏది అంటేనా చైనా. ఎందుకంటేనా చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది అని చెప్పి BBC వరల్డ్ న్యూస్ వచ్చేసి తన యొక్క న్యూస్ ఛానల్లో ఒక కాలంను ప్రచురించిందండి. అది తప్పుడు సమాచారం అనే ఒక సాకుగా పెట్టి చైనా ఈ న్యూస్ ఛానల్ను నిషేధించడం జరిగింది. దీనివల్ల వచ్చేసి అమెరికా మరియు బ్రిటన్లు చైనా మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నెక్స్ట్,
స్పుత్నిక్ వి కోవిడ్ టీకాను ఎన్ని దేశాలు ఆమోదించినట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వెల్లడించింది. స్పుత్నిక్ వి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ రష్యా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కరోనా మీద టీకాను రూపొందించినటువంటి దేశం ఏదంటే రష్యా అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కరోనా టీకాను రూపొందించిన దేశం ఏదంటే రష్యా. ఆ రష్యా రూపొందించిన టీకా పేరు ఏదంటే స్పుత్నిక్ వి. మరి ఈ స్పుత్నిక్ వి కోవిడ్ టీకాను ఎన్ని దేశాలు ఆమోదించినట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వెల్లడించిందంటే 26 దేశాలు ఆమోదించినాయండి. 26 దేశాలు ఆమోదించినట్లు రష్యన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తెలపడం జరిగింది. ప్రపంచంలో అత్యధికంగా ఏదైనా ఒక కరోనా టీకాను ఆమోదించినది ఏదంటే స్పుత్నిక్ వి అండి. 26 దేశాలు. మన దేశం కూడా కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ రూపొందించినవి ఇన్ని దేశాలు ఇంకా ఆమోదించలేదు. ఒక కరోనా టీకాను అత్యధికంగా ఎన్ని దేశాలు అంటే 26 దేశాలు ఆమోదించాయి. మరి ఆ దేశమే టీకా పేరైనా స్పుత్నిక్ వి. నెక్స్ట్, తమ దేశంలో జరిగే ఎన్నికలను పర్యవేక్షించడానికి 52 దేశాలను ఏ దేశం ఆహ్వానించింది? తమ దేశంలో జరిగినటువంటి ఎన్నికలను పరిశీలించేదానికి 52 దేశాలను తమ దేశానికి ఆహ్వానించినటువంటి దేశం ఏదంటే ఇరాన్. ఏదంటే ఇరాన్ అండి. 2020 అక్టోబర్ 10న ఇరాన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను పరిశీలించేదానికి ఇరాన్ దేశం వచ్చి 52 దేశాలను తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించినాయి. నెక్స్ట్, 2023 మూన్ మిషన్తో సహా ప్రతిష్టాత్మక 10 సంవత్సరాల అంతరిక్ష కార్యక్రమాన్ని ఏ దేశం ప్రకటించింది? ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమాన్ని ఏ దేశం ప్రకటించింది? 2023 మూన్ మిషన్తో సహా ప్రతిష్టాత్మక 10 సంవత్సరాల అంతరిక్ష కార్యక్రమాన్ని ఏ దేశం ప్రకటించిందంటే టర్కీ ప్రకటించిందండి. ఇక్కడ 2023కి మూన్ మీదకి ఒక ఆర్బిటర్ను పంపించాలి. దానితో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి 10 అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఒక అంతరిక్ష కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంది ఏదంటే టర్కీని ఏమైనా పిలుస్తామండి? ఐరోపా జబ్బు మనిషి అని పిలుస్తామండి. టర్కీని ఏమైనా పిలుస్తామంటున్నా ఐరోపా జబ్బు మనిషి అని పిలుస్తుంటాం. ఈ టర్కీ వచ్చేసి 2023లో అంతరిక్ష మూన్ మిషన్ను ప్రారంభించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఉంది. నెక్స్ట్, యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో అంతర్జాతీయ సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు? భారతీయుడు ఎవరంటున్నా సుధీర్ కే జైన్. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, దీన్నే USNAE అని పిలుస్తామండి. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో అంతర్జాతీయ సభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఈయనే. ఇప్పుడున్నటువంటి భారతీయుడు ఈయనే అండి. ఎవరంటున్నా సుధీర్ కే జైన్. నెక్స్ట్, భారతదేశంలో 118 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలో మాండరిన్ బాతు కనిపించింది? భారతదేశంలో 118 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలో మాండరిన్ బాతు కనిపించిందంటే అస్సాం. మాండరిన్ బాతు కనిపించిందంటే అస్సాం అండి. భారతదేశంలో 118 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలో మాండరిన్ బాతు కనిపించింది? అస్సాంలో కనిపించింది. సాధారణంగా ఈ బాతుకు చూసుకుంటేనా మెడ దగ్గర రంగురంగుల వలయాలు ఉంటాయి. చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా వచ్చేసి తూర్పు ఆసియా ప్రాంతంలో కనిపిస్తాయండి. ఉదాహరణకు మనకు తూర్పు ఆసియా ప్రాంతం అయితే కొరియా కానీ, జపాన్ కానీ, చైనా, తైవాన్ ఇటువంటి ప్రాంతాల్లో ఈ మాండరిన్ బాతు కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా 118 సంవత్సరాల తర్వాత భారతదేశంలో కనిపించింది. మరి అది ఏ విధంగా వచ్చింది మన భారతదేశంలోకి అంటేనా ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. కొందరు పర్యావరణవేత్తలు వచ్చేసి వివిధ రకాలైన పక్షుల వలసలతో పాటు ఇది కూడా వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఒక భావనను వ్యక్తపరచడం జరిగింది. నెక్స్ట్, రాజ్యసభ నందు ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని నియమించనున్నారు? రాజ్యసభ నందు ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని నియమించనున్నారు అంటున్నా మల్లికార్జున ఖర్గే.
రాజ్యసభ నందు ప్రతిపక్ష నాయకుడుగా ఎవరు నియమించనున్నారంటే మల్లికార్జున ఖర్గే. ఇటీవల రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి గులాం నబీ ఆజాద్ తన యొక్క పదవీ కాలం పూర్తి అయిన సందర్భంగా ఆయన రాజ్యసభ నుంచి బయటకు రావడం జరిగింది. ఆయన ప్లేస్లోకి ఎవరు వస్తున్నారంటే మల్లికార్జున ఖర్గే రావడం జరుగుతున్నారండి. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారంటే కర్ణాటక చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత అండి. ఇతను కర్ణాటక చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత. ఈయన లోక్సభ ఇంతకుముందు మన్మోహన్ కాలంలో 2004 కన్నా ముందు వచ్చేసి 2004 నుంచి 2014 వరకు కూడా ఈయన వచ్చేసి లోక్సభలో నాయకుడిగా కూడా ఉన్నారండి. నెక్స్ట్, గత 6 నెలల్లో భారతదేశంలోని రాజకీయ నాయకులపై ఎన్ని సిబిఐ కేసులు నమోదు అయ్యాయి? గత 6 నెలల్లో భారతదేశంలోని రాజకీయ నాయకులపై ఎన్ని సిబిఐ కేసులు నమోదయ్యాయి అంటేనా 76 కేసులు నమోదయ్యాయండి. 76 కేసులు నమోదు చేయడం జరిగింది. గత 6 నెలల్లో భారతదేశంలోని రాజకీయ నాయకులపై ఎన్ని సిబిఐ కేసులు నమోదయ్యాయి అంటేనా 76 కేసులు నమోదయ్యాయి. మరి సిబిఐ అంటే ఏంది? సిబిఐ అంటే ఏంటన్నా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీన్ని ఎప్పుడు స్థాపించారంటేనా 1963లో స్థాపించారు. ప్రస్తుత దీని యొక్క డైరెక్టర్ ఎవరంటేనా అలోక్ వర్మ. గత 6 ఏళ్లలో భారతదేశంలోని రాజకీయ నాయకులపై ఎన్ని సిబిఐ కేసులు నమోదయ్యాయి అంటే 76 సిబిఐ కేసులు నమోదయ్యాయండి. మరి సిబిఐ అంటే ఏంది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మరి దీన్ని ఎప్పుడు స్థాపించారంటేనా 1963లో స్థాపించారు. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఏమంటున్నా అలోక్ వర్మ. నెక్స్ట్, దేశంలో ఉన్న యురేనియం నిల్వలలో ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం ఉన్నాయని ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ పార్లమెంటులో తెలిపారు. దేశంలో ఉన్నటువంటి యురేనియం నిల్వల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంత శాతం ఉన్నాయని ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ పార్లమెంటులో జరిపారంటున్న 56% ఉన్నాయండి. 56% నిల్వలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి యురేనియం మొత్తం కూడా యురేనియం ఆక్సైడ్లో లభిస్తుంది. ఈ యురేనియం ఆక్సైడ్ నిల్వలు భారతదేశంలో 56% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి అనంతపురం మరియు కడప జిల్లాలలో కేంద్రీకృతమై ఉన్నాయండి. నెక్స్ట్, ఫేమినా మిస్ ఇండియా 2020 విజేత ఎవరు? ఫేమినా మిస్ ఇండియా 2020 విజేత ఎవరు అంటేనా మానస వారణాసి. ఈమె ఏ ప్రాంతానికి చెందినట్టంటేనా హైదరాబాద్. మిస్ ఇండియా 2020 విజేత ఎవరంటేనా మానస వారణాసి. ఈమె ఏ ప్రాంతానికి చెందినవారంటేనా హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారండి. మిస్ యూనివర్స్ పోటీలకు భారతదేశం నుంచి నామినేట్ అయినటువంటి వ్యక్తి కూడా మానస వారణాసినే. నెక్స్ట్, ఫేమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 విజేత ఎవరు? ఫేమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ విజేత ఎవరు? ఫేమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ విజేత ఎవరంటే గన మనికా షియోకాండ్. ఫేమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 విజేత ఎవరంటే మనికా షియోకాండ్. ఈమె ఏ ప్రాంతానికి చెందినవారంటేనా హర్యానా. ఫేమినా మిస్ ఇండియా విజేత ఎవరంటేనా మానస వారణాసి. ఫేమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 విజేత ఎవరంటేనా మనికా షియోకాండ్. ఏ ప్రాంతానికి చెందినవారంటేనా హర్యానా అండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం 27 పురుగు మందులను నిషేధించే ప్రతిపాదనను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని నియమించింది? కేంద్ర ప్రభుత్వం వచ్చేసి భారతదేశంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి 27 రకాల పురుగు మందులను పూర్తిగా నిషేధించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నిపుణుల కమిటీకి ఎవరిని అధ్యక్షంగా నియమించిందంటే టీబీ రాజేంద్రన్ను ఇక్కడ అధ్యక్షుడిగా నియమించింది.
నెక్స్ట్ మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠా భాషా విభాగం స్థాపించిన బిందా కరండికర్ జీవితకాల సాధన అవార్డు 2021 ఎవరికి ప్రదానం చేయనున్నారు? మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠా భాషా విభాగం స్థాపించిన బిందా కరిండకార్ జీవితకాల సాధన అవార్డు 2021 ఎవరికి ప్రదానం చేయనున్నారు? ఎవరికి ప్రదానం చేయనున్నారంటే రంగనాథ్ పాతరే. ఎవరికంటేనా రంగనాథ్ పాతరే. మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠా భాషా విభాగం స్థాపించిన బిందా కరిండకార్ జీవితకాల సాధన అవార్డు 2021 ఎవరికి ప్రదానం చేయనున్నారంటేనా రంగనాథ్ పాతారే. ఈయన వచ్చేసి 2012లో వచ్చేసి జ్ఞానపీఠ అవార్డు కూడా పొందడం జరిగిందండి, రంగనాథ్ పాతరే. నెక్స్ట్ గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం $400 మిలియన్ క్రెడిట్ లైనును మాల్దీవులకు అందించనున్న భారతీయ బ్యాంక్ ఏది? గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం $400 మిలియన్ క్రెడిట్ లైనును మాల్దీవులకు అందించనున్న భారతీయ బ్యాంక్ ఏదంటేనా ఎగ్జిమ్ బ్యాంక్ అండి. మరి ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంది? ఇంపోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. ఇక్కడ ఎగ్జిమ్ బ్యాంక్ అంటేనా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అండి. గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం $400 మిలియన్ క్రెడిట్ లైన్ను మాల్దీవులకు అందించిన బ్యాంక్ ఏదంటేనా ఎగ్జిమ్ బ్యాంక్. మరి ఎగ్జిమ్ బ్యాంకు ఫుల్ ఫామ్ ఏమంటేనా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. మరి దీన్ని ఎప్పుడు స్థాపించారంటేనా 1982లో స్థాపించారండి. ఎగ్జిమ్ బ్యాంకును ఎప్పుడు స్థాపించారంటేనా 1982లో స్థాపించారు. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ అంటేనా టీవీ వెంకట సుబ్రహ్మణ్యన్. దీని యొక్క చైర్మన్. గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్టు కోసం $400 మిలియన్ క్రెడిట్ లైన్ను మాల్దీవులకు అందించున్న భారతీయ బ్యాంక్ ఏది? ఏ బ్యాంక్ అంటే ఎగ్జిమ్ బ్యాంక్ ఫుల్ ఫామ్ ఏమి? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. దీన్ని ఎప్పుడు స్థాపించారంటేనా 1982లో స్థాపించారు. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటేనా టీవీ వెంకట సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ మధ్యవర్తులను కాంట్రాక్టులను తొలగించే ఉద్దేశంతో టీపాక్ సంస్థ, ఏ సంస్థ అంటేనా టీపాక్ సంస్థ రూపొందించిన జాబ్ పోర్టల్ పేరేమిటంటేనా సాక్ష్యం అండి. మధ్యవర్తులను కాంట్రాక్టర్లను తొలగించే ఉద్దేశంతో టీపాక్ సంస్థ రూపొందించినటువంటి జాబ్ పోర్టల్ పేరేమిటంటేనా సాక్ష్యం. ఇక్కడ మధ్యవర్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఉంటే కన్నా ఇక్కడ అధిక సమయంతో పాటు ఇక్కడ ధన నష్టం కూడా జరుగుతుంది, సమయం నష్టం జరుగుతుంది, ఇక్కడ ఆర్థిక నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ టీపాక్ సంస్థ వచ్చేసి ఒక జాబ్ పోర్టల్ని ఏర్పడింది. దాని పేరు వచ్చేసి సాక్ష్యం అండి. దీని నుంచి ఈ జాబ్ పోర్టల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ తీసుకుంటేనా ఆ సంస్థలు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటే మధ్యలో ఎటువంటి మధ్యవర్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఉండరు. నెక్స్ట్ డిజిటల్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అమలులో భాగంగా ఈ చలాన్ ఏర్పాటుకు ఎస్బీఐతో అవగాహన కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. డిజిటల్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అమలులో భాగంగా ఈ చలాన్ ఏర్పాటుకు ఎస్బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అంటేనా మేఘాలయ. డిజిటల్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అమలులో భాగంగా ఈ చలాన్ ఏర్పాటుకు ఎస్బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏదంటేనా మేఘాలయ. ఇప్పుడు మనం చూస్తుంటాం ఎక్కడన్నా ట్రాఫిక్ పోలీసులు కానీ లేదంటే మన సాధారణ పోలీసులు కానీ మన యొక్క బైకులు కార్లు ఆపి మనకు లైసెన్స్ కానీ లేదంటే హెల్మెట్ కానీ అసలు లేకపోతే చలానా మనకు పెనాల్టీ విధిస్తుంటారు. అటువంటి పెనాల్టీలను మన వాళ్ళు ఏం చేస్తున్నారంటేనా
ఇక్కడ ఆన్లైన్ చెల్లించమంటే మన వాళ్ళు చెల్లించకుండా దాన్ని వాయిదాలు వేస్తుంటారు. అటువంటిది లేకుండా డైరెక్ట్గా ఎస్బీఐ బ్యాంక్కే వీళ్ళు చలానా వచ్చేటట్లు ప్రవేశపెట్టడం జరిగిందండి. దీనివల్ల ఏమవుతుందంటున్నా ఇక్కడ పోలీసులు ఎవరైతే చలానా ఇక్కడ వాళ్ళ మీద పెనాల్టీ విధిస్తారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ప్రభుత్వానికి డబ్బులు వెళుతూ ఉంటాయి. డిజిటల్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అమలులో భాగంగా ఈ చలాన్ ఏర్పాటుకు ఎస్బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏదంటేనా మేఘాలయ రాష్ట్రం అండి. నెక్స్ట్ ఆర్బీఐ నిర్వహించిన 2021 ఆర్థిక సంవత్సరపు ఆర్థిక అక్షరాస్యపు వారపు థీమ్ ఏమిటి? ఆర్బీఐ నిర్వహించిన 2021 ఆర్థిక అక్షరాస్యత వారపు థీమ్ ఏమిటి? థీమ్ ఏమిటంటే ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ అండ్ క్రెడిట్ క్రమశిక్షణ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 2021 ఆర్థిక అక్షరాస్యత వారపు థీమ్ ఏమిటంటే ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ క్రమశిక్షణ. చాలా ఇంపార్టెంట్ అండి. ఎకనామిక్స్లో మనకు అక్కడక్కడ బిట్లు అడిగేదానికి స్కోప్ ఉంటుంది. ఆర్బీఐ నిర్వహించిన 2021 ఆర్థిక అక్షరాస్యత వారపు థీమ్ ఏమిటంటే ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ క్రమశిక్షణ. నెక్స్ట్ ఆన్లైన్ చెల్లింపుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం టీ వ్యాలెట్ అనే కొత్త యాప్ను ప్రారంభించింది? ఆన్లైన్ చెల్లింపుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం టీ వ్యాలెట్ అనేటువంటి కొత్త యాప్ను ప్రారంభించింది? ఏ రాష్ట్రం అంటేనా తెలంగాణ. ఏ రాష్ట్రం అంటేనా తెలంగాణ అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా మనం ఆన్లైన్ చెల్లింపులు చేయాలన్నా ఏమైనా చెల్లింపులు ఆన్లైన్లో చేసుకోవాలంటేనా ఇక్కడ టీ వ్యాలెట్ అనేటువంటి కొత్త యాప్ను రూపొందించింది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. నెక్స్ట్ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ దీన్ని ఏమని పిలుస్తామంటే ఇందురా అని పిలుస్తామండి. ఇందురా అని పిలుస్తాం. దీని ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి శాతం ఎంత? అంటే 10.4% అండి. 10.4% ఉంటుందని ఇది నివేదించడం జరిగింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ దీనిని ఏమని పిలుస్తాం? ఇందురా అని పిలుస్తాం. దీని యొక్క నివేదిక ప్రకారం 2021 మరియు 22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి శాతం ఎంత ఉంటుందంటేనా 10.4% ఉంటుందండి. ప్రపంచంలో రెండంకెల వృద్ధి శాతాన్ని ఖచ్చితంగా చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి దేశాల్లో మొదటి స్థానంలో ఏ దేశం ఉందంటేనా మన భారతదేశం ఉంది. కరోనా సమయంలో మన భారతదేశ వృద్ధి రేటు 4% ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 10.4% నుంచి 11% మధ్యలో ఉంటుందని వివిధ ఆర్థిక సంస్థలు లేదంటే వివిధ రేటింగ్ సంస్థలు భారతదేశానికి రేటింగ్ ఇవ్వడం జరుగుతున్నది. నెక్స్ట్ జీనియస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు అయిన రికార్డ్ అవార్డును పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగం ఏది? అంటేనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మనమే దీన్ని ఏమని పిలుస్తామంటున్నా ఏపీఎస్ఎస్డిసి అని పిలుస్తుంటామండి. ఏపీఎస్ఎస్డిసి అని పిలుస్తుంటాం. జీనియస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగం ఏదంటున్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీన్ని ఏమని పిలుస్తామంటే మనము ఏపీఎస్ఎస్డిసి అని పిలుస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికి వచ్చేసి జీనియస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు లభించడం జరిగింది. మరి ఈ సంస్థ ఏం చేస్తుందంటే వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో ఎక్కడైతే ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయో అటువంటి ఉద్యోగాలను సంబంధిత విద్యా అర్హతలు ఉన్నటువంటి వారికి తెలిపి వారిని ఇక్కడ నియమించడానికి ఇది చర్యలు తీసుకుంటూ ఉంటుందండి. నెక్స్ట్ యుఎన్ఓ పరిపాలనా బడ్జెట్ అంశాలతో సలహా కమిటీకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? యుఎన్ఓ పరిపాలన బడ్జెట్ అంశాల సలహా కమిటీకి
బడ్జెట్ అంశాల సలహా కమిటీకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటేనా విదిషా మైత్రా. విదిషా మైత్రా. యుఎన్ఓ పరిపాలనా బడ్జెట్ అంశాల సలహా కమిటీకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటేనా విదిషా మైత్రా. సాధారణంగా యుఎన్ఓ బడ్జెట్ను ఎప్పుడు సంవత్సరం అంటేనా యుఎన్ఓ ఆర్థిక సంవత్సరం. యుఎన్ఓ ఆర్థిక సంవత్సరం ఎప్పుడంటేనా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అండి. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇక్కడ యుఎన్ఓ యొక్క ఆర్థిక బడ్జెట్. అదే మన ఇండియాలో తీసుకుంటున్న ఏప్రిల్ 1 నుంచి మార్చి 30 తేదీ వరకు, ఏప్రిల్ 1 నుంచి మార్చి 30 వరకు ఉంటుంది. ఇక్కడ యుఎన్ఓకి వచ్చేసి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్థిక సంవత్సరం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఏ అంశాలకు ఎంతెంత ఖర్చు చేయాలనేసి ఒక సలహా కమిటీ ఉంది. ఆ సలహా కమిటీకి మొట్టమొదటిసారిగా ఎన్నికైన భారతీయురాలు ఎవరంటే విదిషా మైత్రా. ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్కు 5 లక్షల ప్రిపరేషన్ మనీగా అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? అంటే హర్యానా. మనకు సాధారణంగా టోక్యోలో 2020 ఒలింపిక్స్ టోక్యోలో నిర్వహించాలి. కరోనా కారణంగా దాన్ని 2022కు పోస్ట్పోన్ చేయడం జరిగిందండి. మరి పోస్ట్పోన్ అయినటువంటి ఈ ఒలింపిక్స్ నందు ఎవరైతే క్వాలిఫైయర్స్ ఉన్నారో, ఒలింపిక్స్కు భారతదేశం నుంచి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు 5 లక్షల రూపాయల డబ్బును ఇక్కడ ప్రిపరేషన్ మనీగా అందించాలని హర్యానా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే దేశంలో క్రీడాకారులకు సరైనటువంటి మౌలిక వసతులు ఉన్నప్పుడే వాళ్ళు ఉన్నతంగా రాణించేదానికి అవకాశం ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో హర్యానా ఈ ప్రతిపాదన చేయడం జరిగిందండి. నెక్స్ట్ స్టార్ స్ప్రింటర్ అయిన హిమదాసిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నియమించిందంటే అస్సాం. స్టార్ స్ప్రింటర్ అయిన హిమదాసిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం నియమించిందంటే అస్సాం. గ్రూప్ 1 క్యాడర్ను ఆమెకి ఇవ్వడం జరిగిందండి. మనకు అథ్లెటిక్స్లో పేరు పొందినటువంటి స్ప్రింటర్ ఎవరంటున్నా హిమదాసిని. మరి హిమదాసిని వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఇక్కడ ఆమెకు అధికార బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్రం ఏదంటున్నా అస్సాం. ఇక్కడికి మనము 12వ తేదీ ఫిబ్రవరికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేయడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉంటారో వారందరూ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉద్యోగ స్థానంలో మున్ముందుకు వెళ్ళి మీ యొక్క లక్ష్యమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి తరపున.